వెల్కమ్ టు మెగా 9 టీవీ. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4:15 ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ జేగకు చేరుకునే ప్రధానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. ఈ క్రమంలో 4:45 సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురు కలిసి భారీ రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షోలో భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు విశాఖ పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4:15 విశాఖ ఎయిర్పోర్ట్కి రానున్నారు. ప్రధానంగా ఐఎన్ఎస్ డాగా నుంచి నేరుగా సిరిపురం కూడలికి చేరుకున్నారు. అనంతరం ఇక్కడ నుంచి సిరిపురం కూడల నుంచి ఆయన ఓపెన్ టాప్ వెహికల్ మీద ఏయూ ఇంజనీరింగ్ మైదానం వరకు అయితే ఓపెన్ టాప్ వెహికల్ మీద బహిరంగ సభ ఎక్కడైతే జరగనుందో ఆ ప్రాంతానికి వెళ్ళనున్నారు. ప్రస్తుతం మన రోడ్ షో సంబంధించి విజువల్స్ చూడొచ్చు. ఏదైతే ఆ రోడ్ షో జరగనుందో ఇక్కడ నుంచి ఆ పాయింట్ ప్రారంభం కానుంది. సుమారు 4:15 ఐఎన్ఎస్ డాగా చేరుకొని ఇక్కడికి 4:40 ప్రాంతంలో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా సభా ప్రాంగణానికి అయితే ఓపెన్ టాప్ వెహికల్ మీద అయితే ఈ రోడ్ షో ద్వారా చేరుకున్నారు. ఆయనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే విశాఖలో ప్రధాని మోడీ ఈరోజు రానున్న నేపథ్యంలో భారీగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి సమస్యలు రానికుండా, ఎటువంటి ఇబ్బంది రానికుండా పూర్తి స్థాయిలో భద్రతా వలయంలో ప్రధానంగా విశాఖ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కేంద్ర బలగాలతో విశాఖ నిండిపోయింది. ప్రధానంగా 5,000 నుంచి 7,000 పోలీసు బలగాలతో అయితే పటిష్టమైన విస్తృతంగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన రాకుండా ప్రధానంగా ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఏయూ ప్రాంగణంలో ఉన్న సభా స్థలాలను కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఈ ప్రధానంగా రోడ్ షో కీలకంగా మారినది. ఎందుకంటే ప్రజలు అభివాదం తెలిపే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూసేందుకు భారీగా జనం వచ్చే నేపథ్యంలో వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చూశారు. ప్రధానంగా రోడ్ షో కీలకం కాలం నేపథ్యంలో ఈ రోడ్ షో సక్సెస్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. రోడ్డుకి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్న అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పోలీసు అధికారులు కూడా పిన్ టు పిన్ కూడా చెక్ చేస్తున్నారు. ఏదైతే పాయింట్ టు పాయింట్ ఉందో ప్రతిదీ ఒక బ్లాక్గా నిర్మించుకున్నారు. బ్లాక్కే భారీగా పోలీసులు చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు ప్రధానంగా. ఎందుకంటే ఎవరికి ఎటువంటి అస్వస్థత వచ్చినా కూడా ఇమీడియట్లీ వారికి ట్రీట్మెంట్ చేసే విధంగా వారికి ఒక 20 పాయింట్ వరకు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు ఆరోగ్య సిబ్బందితో పాటు. అదేవిధంగా మరోవైపు జీవీఎంసీ అధికారులు కూడా మంచినీటి వసతులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరికి ఎటువంటి సమస్య రానికుండా, అదేవిధంగా మరోవైపు ట్రాఫిక్ సమస్య రానికుండా పూర్తి స్థాయిలో అయితే ఆ పోలీసు బలగాలు అయితే కేంద్ర బలగాలతో అయితే పూర్తి స్థాయిలో నిండిపోయింది మనం చెప్పవచ్చు. అదేవిధంగా రోడ్ షో ప్రధానంగా కీలకమైన నేపథ్యంలో రోడ్ షో సక్సెస్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రెండు వైపులో కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పాయింట్ నుంచే ఓపెన్ టాప్ వెహికల్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాటు సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే ఈ రోడ్డు మార్గం వెళ్ళినారు. ఈ రోడ్డు మార్గం తిన్నగా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అక్కడ లెఫ్ట్లో ఒక పాయింట్ ఉంది. అక్కడ ఇంజనీరింగ్ మైదానికి వెళ్ళే రూట్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో 1 కిలోమీటర్ మేర ఈ రోడ్ షో జరగనున్న నేపథ్యంలో పూర్తిగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు 3 జిల్లాల నుంచి పోలీసులు కూడా భారీగా రావడం జరిగింది. సుమారు 5,000 నుంచి 7,000 మంది పోలీసు బందోబస్తు ఏరియాతో మొత్తం ఏయూ సరౌండింగ్ ఏరియా అంతా కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల సందర్శనార్థం కూడా వారికి ఎటువంటి ఇబ్బంది రానికుండా అన్ని రకాల పూర్తి స్థాయిలో కట్టుబడిన భద్రతతో పాటు అన్ని రకాల ఏర్పాటు చేసి మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ గణేష్, దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.